మంచు విష్ణు పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. నేను ఇంట్లో లేనప్పుడు తన మనుషులతో వచ్చి జనరేటర్లో విష్ణు తారుమారు చేశాడని మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారంగా ఆయన సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ పోస్ట్, ఆ కంప్లైంట్ చూస్తే కనుక మంచు విష్ణు 15వ తేదీ అంటే నిన్న ఆ కంప్లైంట్ ఇచ్చారు మనోజ్. మంచు విష్ణు డిసెంబర్ 14న మంచు మనోజ్ తల్లి బర్త్డే సందర్భంగా మంచు విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్ లో మంచు మనోజ్ ఉండే చోటికి తన కొంతమంది అనుచరులతో అక్కడికి వచ్చారట. ఆయన ఈ నేపథ్యంలో ఒక కేక్ ని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ సమయంలో అంటే మంచు విష్ణు వచ్చిన సమయంలో మంచు మనోజ్ ఒక సినిమా షూటింగ్ లో ఉన్నారు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక తన కుమారుడికి సంబంధించి తన కొడుకు ఒక స్కూల్ ఈవెంట్ లో మంచు మౌనిక పాల్గొనేందుకు వెళ్లారు. ఇంట్లో కేవలం మనోజ్ తల్లి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన మంచు విష్ణు అక్కడికి చేరుకొని బర్త్డే కేక్ తో పాటుగా అక్కడ మీరు చూడొచ్చు విజువల్స్ కనబడుతోంది. మంచు విష్ణు కారులో వచ్చారు. తనతో పాటు కొంతమంది అనుచరులు కూడా వచ్చారు. వారి పేర్లను కూడా ఇక్కడ పొందుపరిచాడు. రాజ్ కొండూరి, కిరణ్ ఆల్రెడీ ఒక దొంగతనం కేసు అరెస్ట్ అయిన వ్యక్తి, ఆ తర్వాత విజయ్ రెడ్డి, వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంకొంతమంది బ్రౌన్సర్లు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు అక్కడికి చేరుకొని తన తల్లితో కేక్ కట్ చేయించేందుకు బర్త్డే వేడుకలు జరిపేందుకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సాయంత్రం కల్లా చూస్తే ఇంట్లో కరెంట్ ఫ్లక్చువేట్ అవుతోంది. ఇంట్లో కరెంట్ కొంత అప్ అండ్ డౌన్ అవుతోంది. ఏంటి అని చూసేసరికల్లా జనరేటర్లో ఎవరో చక్కెర పోసారట. ఇక్కడ మీరు చూడండి, మొదటి బాక్స్లో మీకు కనబడుతోంది. ఆ సర్కిల్లో జనరేటర్లో చక్కెర పోసారు. అయితే ఈ పూర్తి పనంతా కూడా మంచు విష్ణు చేసిందే. మంచు విష్ణు సంబంధించిన వ్యక్తులు చేసిందే. తన పైన ఈ రకంగా ఫ్లక్చువేట్ అవుతుంటే నేపథ్యంలో కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతున్న నేపథ్యంలో ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి, పక్కనే కార్లు ఉన్నాయి, తల్లి భార్య పిల్లలు ఉన్నారు. ఈ కరెంట్ ఫ్లక్చువేట్ ఇదంతా జరిగిన నేపథ్యంలో ఏదైనా జరగరాని సంఘటన కనుక జరిగి ఉంటే ఒక విధ్వంసకర చర్యకు పాల్పడ్డారు విష్ణు అంటూ డైరెక్ట్గా మనోజ్ తన స్టేట్మెంట్ మెన్షన్ చేశారు. విధ్వంసకర పరిస్థితి ఏంటంటే జనరేటర్లో చక్కెర పోయడం. ఇలా చేయడం వల్ల కరెంట్ ఫ్లక్చువేట్ అవుతోంది, అప్ అండ్ డౌన్ అవుతోంది. అది కనుక ఇంకేదైనా జరగరానిది జరిగి ఉంటే కనుక తన పూర్తిగా భార్య పిల్లలతో సహా తల్లి కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి అందరం కూడా చాలా అపస్మారక స్థితిలోకి నెట్టివేయబడే వాళ్ళం, చాలా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేయబడే వాళ్ళం. మేము ముందస్తుగా గమనించాం కాబట్టి ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు చర్యలు మేము కొంత అక్కడ గమనించగలిగాము. అయితే ప్రస్తుతం మంచు విష్ణు చేసినటువంటి ఈ చర్యకు కాను పూర్తిగా చాలా ఇబ్బంది పడ్డ విధ్వంసకర పరిస్థితి తలెత్తింది. విధ్వంసకర ఆలోచనతో ఆయన ఈ రకంగా పనిచేశారు కాబట్టి తనపైన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పరస్పరం కంప్లైంట్ ఉన్నాయి. ఇటువంటి సిచ్యువేషన్స్కి దారి తీయకూడదు, ఎటువంటి విధ్వంసాలకి ఎటువంటి గొడవలకు దారి తీయకుండా ఉండేలా ఇద్దరిని కూడా హెచ్చరించాలి పోలీసులు. అయినప్పటికీ మంచు విష్ణు ఇలా చేయడం చాలా దురదృష్టం అంటూ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం మంచు విష్ణు పైన కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. ఒకసారి మీరు చూస్తే కనుక తనతో పాటుగా విజువల్స్లో మీరు చూడొచ్చు, తల్లి బర్త్డేలో భాగంగా కేక్ కట్ చేయించేందుకు మంచు విష్ణు తన బౌన్సర్లతో, తన సిబ్బందితో, తన మిత్రులతో రాజ్ కొండూరి, విజయ్ రెడ్డితో అక్కడికి చేరుకున్నారు. కిరణ్ వీళ్ళందరితో అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆ చేరుకున్న నేపథ్యంలోనే ఇదంతా జరిగింది. కావాలనే దురుద్దేశంతోనే జనరేటర్లో చక్కెర పోసారు. ఆ చక్కెర పోయడం వల్ల ఆ జనరేటర్ పవర్ సప్లై ఫ్లక్చువేషన్స్ ఏర్పడ్డాయి. ఫ్లక్చువేషన్స్ కారణంగా ఏదైనా విధ్వంసం జరిగి ఉంటే బాధ్యులు ఎవరు అన్నట్టుగా మంచు మనోజ్ క్వశ్చన్ చేస్తూ ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చారు. తనపై హత్యకు కుట్ర చేశారంటూ చాలా క్లియర్గా మంచు మనోజ్ మెన్షన్ చేసుకొచ్చారు. సో ప్రస్తుతం ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి ఏకంగా విజువల్స్తో సహా సీసీటీవీ దృశ్యాలతో సహా మంచు మనోజ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి మంచు విష్ణు వర్సెస్ మనోజ్గా వార్ మారింది. ప్రస్తుతం ఈ కంప్లైంట్ని మంచు మనోజ్ ఇచ్చారు. మరి కంప్లైంట్ ఆధారితంగా పోలీసులు ఎటువంటి విధంగా చర్యలు తీసుకోబోతారు చూడండి. మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, అసలు ఏం జరిగింది? నిన్న బర్త్డే కోసం వచ్చినటువంటి మంచు విష్ణు ఈ పనికి ఒడిగట్టడం ఏంటి? పూర్తిగా ఇది చూస్తే ఒక రకంగా హాస్యాస్పదంగా, మరో రకంగా అనుమానం కూడా ఉంది. అయితే ఈ విషయం కారణంగా ఏకంగా తనపై హత్యకే కుట్ర జరిగిందంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మనోజ్, డిసెంబర్ 14న మంచు మనోజ్ తల్లి బర్త్డే. అయితే ఆ రోజు మంచు విష్ణు తన అనుయాయులతో కలిసి కేక్ తీసుకొని ఆవిడతోటి కేక్ కట్ చేయించడానికి జల్పల్లి నివాసానికి వచ్చినట్లుగా అక్కడ వీడియో సాక్ష్యాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆవిడ కేక్ కట్ చేయడానికి నిరాకరించారు. దాదాపుగా 2 గంటల పైగా ఇంట్లోనే వేచి ఉన్నాడు విష్ణు. ఆవిడని కన్విన్స్ చేశారు, ఆమె నిరాకరించారు. అయితే ఆ సమయంలోనే విష్ణుతో వచ్చిన
అనుచరులు కావచ్చు, విష్ణు ఇచ్చిన ఐడియా వలన జరిగిందో ఏది జరిగిందో మంచు మనోజ్ ఉండే ఆ ఇంటి విద్యుత్ సరఫరాకి సంబంధించిన జనరేటర్స్ కి డీజిల్ ట్యాంక్ లో కొంత పంచదారని వేయటం జరిగింది. ఆ పంచదార వేసినందువలన అది అడ్డుపడి జనరేటర్లు పనిచేయకుండా స్ట్రక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో అది కరెంటు సరఫరా నిలిచిపోతుంది. అలాగే కొంత వేడైతే కూడా జనరేటర్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉందని మనోజ్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉంది, తన కుటుంబానికి తన చిన్న పిల్లతో సహా ఎవరికి కూడా భద్రత లేదు అంటూ ఇప్పటికే మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ ని కలవటం జరిగింది, కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మంచు విష్ణు కూడా వెళ్ళి నోటీసులు అందుకోవటం, విష్ణు కూడా వెళ్ళి కమిషనర్ ని కలవటం జరిగింది. ఇద్దరికి కూడా ఎలాంటి దుడుకు చర్యలకు పాల్పడకూడదు, ఎలాంటి గొడవలకు దిగవద్దు అని వార్నింగ్ ఇచ్చి అందరినీ కూడా మీ ఫ్యామిలీ మ్యాటర్ మీ ఇంట్లోనే పరిష్కరించుకోవాలి, బయటకు రాకూడదని ఆయన గట్టి వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారా అనుకుంటాను. ఈ తరుణంలో జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించడానికి ఆ ఇంటికి వెళ్ళిన విష్ణు, అలాగే విష్ణు అనుచరులు, ఆ పేర్లు కూడా ఆ కంప్లైంట్ ఆల్రెడీ రోడ్డుకి ఎక్కారు, గొడవ పడ్డారు, పెద్ద ఎత్తున ఒకరికొకరు ఆ బౌన్సర్ల యొక్క దాడి చూసాం, మోహన్ బాబు యొక్క తీరు చూసాం. అన్ని చూసిన తర్వాత పోలీసులు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే బైండ్ ఓవర్ చేశారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అంతటి స్థాయికి వరకు వెళ్ళినా కూడా మంచు విష్ణు ఈ రకమైనటువంటి చర్యకి ఒడిగట్టాడంటూ మంచు మనోజ్ ఆరోపణలో వాస్తవం ఎంత నిజంగానే చేస్తుంటే కనుక మంచు విష్ణు మరీ ఇంతలా జనరేటర్లో చక్కెర పోయడాలు, చిన్న చిన్న వాటికి ఇటువంటి విషయాలు తీసుకురావడాలు అవన్నీ కూడా ప్రాణానికే అపాయం పొంచి ఉన్నటువంటి యాక్టివిటీస్ చేయడంలో ఎలా చూడాలి? ఖచ్చితంగా గతంలో జరిగిన గొడవకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను మొత్తం కూడా మాయం చేయటం జరిగింది, ఆ హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లటం జరిగింది. విజయ్ అలాగే కిరణ్ అనే ఇద్దరు వ్యక్తుల మీద ఆ విషయంలో మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అయితే కిరణ్ పోలీసులు అదుపులోకి తీసుకోవటం, విచారించడం, తర్వాత వదిలిపెట్టడం జరిగింది. విజయ్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరుగుతుండగానే పోలీసులు అయితే ఇద్దరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా మరలా అనుచరులు అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయటం, మనోజ్ తన కోసం, తన సేఫ్టీ కోసం అత్యవసరంగా పెట్టించుకున్న సీసీ కెమెరాల ఫుటేజ్ లో వాళ్ళ ఇంట్లోకి వచ్చిన ఫుటేజ్ అంతా ఉంది. అలాగే జనరేటర్స్ లో వాళ్ళు షుగర్ ఏదైతే పంచదార పోస్తున్నారో ఆ ఫుటేజ్ కూడా మనోజ్ దగ్గర ఉంది. అది కూడా రేపు పోలీసులకి అందజేసే ఆలోచనలో మనోజ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఏదైనా ప్రాణహాని లేదా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, లీగల్ గా ఫైట్ చేసుకున్నారు, ఇప్పటి వరకు బజార్కి ఎక్కారు, రోడ్డుకి ఎక్కారు, కొట్టుకున్నారు, చాలా అసలు జరగరాని సంఘటనలన్నీ కూడా జరిగినాయి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా రియలైజేషన్ లేకుండా ఇలాంటి చర్యలు చేయటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై మనోజ్ అయితే నిన్న పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన ఇంత సిల్లీ థింగ్స్ చేశాడంటూ చాలా ఒక రకంగా చూడాలంటే సిల్లీగానే చెప్పాలి. ఎందుకంటే జనరేటర్ లో చక్కెర పోయడము అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది అనేది నిజంగా ఫ్లక్చువేట్ అవడంతో, లేకుంటే ఆ చక్కెర కాస్త ఆ డీజిల్ సప్లై అటువంటి ఆ పైప్లు విరుక్కొని ఆ ఫ్లక్చువేట్ సిచ్యువేషన్ లో ఏదైనా బ్లాస్ట్ జరిగినా జరగవచ్చు, చాలా పెద్ద ప్రమాదమే పొంచి ఉండే అవకాశం ఉండేది. సో ఇటువంటి యాక్షన్స్ పైన మనోజ్ కంప్లైంట్ పైన విష్ణు రియాక్ట్ అయ్యారు ఎక్కడైనా? లేదు, ఇప్పటికైతే విష్ణు వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మోహన్ బాబు గాని విష్ణు గాని దీనిపై స్పందించలేదు, దానిపైన ఎలాంటి కామెంట్లు చేయటం లేదు, వాళ్ళు అందుబాటులో కూడా లేరు. ప్రస్తుతానికైతే మోహన్ బాబు హైదరాబాద్ లోనే ఉన్నాడు. తిరుపతి వెళ్ళినట్లుగా కొంత ప్రచారం జరిగినప్పటికి కూడా ఆయన అయితే హైదరాబాద్ లోనే ఉన్నారు. తిరుపతిలో ఆయన గన్ని అక్కడ తిరుపతి ఆయన పిఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకి 2 రోజుల క్రితం సరెండర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సిపిని వాళ్ళు కలవాల్సి ఉంది, విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాకపోతే 24వ తారీఖు వరకు విచారణకు హాజరు కాలేము, వైద్య పరీక్షల నిమిత్తం అలాగే ఆరోగ్యరీత్యా నేను రాలేను, చికిత్స చేయించుకుంటున్నాను అంటూ ఆయన రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చాక కూడా మంచు విష్ణు ఈ రకంగా చేశారంటే ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు సాక్ష్యాలు అయితే మనోజ్ ఇంతవరకు కూడా వీడియో ఫుటేజ్ పోలీసులకు ఇవ్వలేదు. ఈ రోజు ఆళ్లగడ్డ వెళ్ళటం జరిగింది. బహుశా నిన్న రిటర్న్ కంప్లైంట్ అయితే ఇచ్చారు, కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ని రేపు ఆయన రాచకొండ సిపికి అలాగే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా అందజేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు దీనిపై స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలనేది
ఇప్పటికి కూడా ఆ మనోజ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా ఆ మనోజ్ ఆ ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్లే విధంగా చర్యలు అయితే విష్ణు వైపు నుంచి జరుగుతున్నాయి. విష్ణు మనుషులు అదే పనిలో ఉన్నారు అనేది మనోజ్ వైపు నుంచి వస్తున్న ఆరోపణ. దానిపై పోలీసులు రేపు ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారు, ఎలాంటి చర్యలు చేపడతారని తీసుకోవాలి. ఇప్పటికే అక్కడ పోలీస్ పికెట్ చేయమన్నారు, పోలీసుల్ని అక్కడ పహారా కాయమన్నారు. 2 గంటలకు ఒకసారి ఆ లోకల్ వాళ్ళ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా మానిటర్ చేయమని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ జరుగుతున్న పరిణామాలని పోలీసులు అయితే చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. మనోజ్ రైట్ చంద్ర. సో మొత్తం మీద మంచు మనోజ్ హత్యకి కుట్ర జరిగిందంటున్నారు. మంచు మనోజ్ ఏకంగా తనని, తన భార్య, పిల్లల్ని, తన తల్లిని కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు అన్నట్టుగానే ఆరోపిస్తున్నారు ఆయన. అయితే డిసెంబర్ 14 తన తల్లి పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయనతో పాటుగా విజయ్ రెడ్డి, రాజ్ కొండూరి, కిరణ్ వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఆయన మీరు చూడొచ్చు విజువల్స్ కూడా విడుదల చేశారు మంచు మనోజ్. ఆ విజువల్స్ లో మంచు విష్ణు అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు కొంతమంది బౌన్సర్ కూడా ఉన్నారు. ఒక కేక్ తో పాటుగా తన తల్లి దగ్గరికి వచ్చారు. అయితే ఈ విజువల్స్ అన్ని కూడా మంచు మనోజ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో మంచు విష్ణు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో మంచు మనోజ్ కానివ్వండి, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా ఇద్దరు ఎవరు అవైలబుల్గా లేరు అక్కడ ఆ ఫామ్ హౌస్లో లేరు. ఆ సమయంలో మంచు మనోజ్ షూటింగ్ రీత్యా బయటకు వెళ్లారు. అట్ ది సేమ్ టైం భూమా మౌనిక తన కొడుకు స్కూల్ ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు అక్కడికి చేరుకున్నారు. కానీ తన తల్లి మాత్రం ఆ కేక్ ని కట్ చేయడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే నిరాకరించారు. ప్రస్తుతం జరిగినటువంటి ఫ్యామిలీ గొడవల కారణంగా కేక్ కట్ చేయలేనట్టుగా తెలుస్తోంది. 2 గంటల పాటు అక్కడే విష్ణు వెయిట్ చేశారు. మరి తను ఆదేశించారా, ఇంకేదైనా జరిగిందేమో కానీ మంచు మనోజ్ ఇంటికి సప్లై అయ్యేటువంటి ఆ పవర్ జనరేటర్లో ఆ డీజిల్ ట్యాంక్లో చక్కెర పోసారట. దానికి సంబంధించి అది కూడా విడుదల చేశారు మంచు మనోజ్. ఇవన్నీ కూడా ఆయన విడుదల చేసిన దృశ్యాలే. అయితే ఆ సమయంలో ఎవరు లేని సమయం చూసి అక్కడికి రావడమే కాకుండా తనకి ప్రాణహాని కల్పించే విధంగా, తనకి హత్య చేసే విధంగా, తన కుటుంబాన్ని హతమార్చే విధంగా విష్ణు కుట్రలు పడినారంటగా మంచు మనోజ్ చెప్తున్నారు.